వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోడీ ప్రభుత్వం మార్చి 25న విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు 2026ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ముఖ్య వివరాలను క్లియర్గా చెప్తాను, వినండి. ఏదైనా ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేయబడినా, సస్పెండ్ అయినా లేదా వారు స్వచ్ఛందంగా వదులుకున్న ఆ సంస్థ విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఒక నిర్దిష్ట ప్రభుత్వ అధికారి స్వాధీనం చేసుకొని నిర్వహించే లేదా విక్రయించే పూర్తి హక్కులు ఉంటాయి. గతంలో వచ్చిన విదేశీ నిధులను ఎప్పుడు వాడాలనే దానిపై స్పష్టమైన కాలపరిమితి ఉండేది కాదు. కొత్త బిల్లు ప్రకారం ముందస్తు అనుమతి కింద పొందిన నిధులను నిర్దేశించిన సమయంలోపు మాత్రమే వాడాలి. ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ గడువు ముగిసినా లేదా రెన్యూ చేయించుకోకపోయినా ఆ రిజిస్టర్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. అటువంటి సంస్థలు విదేశీ నిధులను స్వీకరించడం లేదా ఖర్చు చేయడం సాధ్యపడదు. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ వాదన తెలుసుకోవాలంటే, విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడం, జాతీయ భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలకు ఈ నిధులు వాడకుండా అడ్డుకోవడం, ఆస్తుల నిర్వహణలో ఉన్న చట్టపరమైన లొసుగులను తొలగించడం. దీనిపై విమర్శలు, అభ్యంతరాలు బొచ్చడొస్తున్నాయి. ఎన్జీఓలపై ప్రభుత్వ అజమాయిషి పెరుగుతుందని, ఇది వారి స్వతంత్ర పనితీరును దెబ్బతీస్తుందని భయం. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ బిల్లు విదేశీ నిధులతో నడిచే సంస్థలపై మరింత కఠినమైన నిఘా ఉంచడానికి మరియు నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. అయితే ఈ బిల్లు నేరుగా ఏ రాజకీయ పక్షాలను ఎక్కడా టార్గెట్ చేయలేదు. కానీ విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓలు, వాటి తరపున ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతిపక్షాలు పెద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ నిధుల నిర్వహణ మీద కేంద్ర ప్రభుత్వం నిఘా పెడితే కాంగ్రెస్ కి ఏం ఇబ్బంది, అది కూడా చెప్తా. ఏ ఎన్జిఓకైనా ఈ బిల్లు వల్ల ఇబ్బందులు ఎదురైతే వాళ్ళు కోర్టులో సవాల్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ కి ఎందుకు ఇంతగా అలజడి? ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో, ముఖ్యంగా 2004 నుంచి 14 మధ్య సోనియా పాలనలో ప్రభుత్వం నడిచింది పూర్తిగా ఈ విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓల ఎజెండా ప్రకారమే. మన్మోహన్ మంత్రి మండలికి సలహాలు ఇచ్చే నెపంతో దాన్ని నెత్తి మీద ఎన్ఏసి అంటే నేషనల్ అడ్వైజరీ కమిటీ అని ఒక రాజ్యాంగేతర బాడీని తయారు చేసి దానికి సోనియాని అధ్యక్షురాలుగా, దానిలో దాదాపు 90% మంది సభ్యులు ఇదిగో ఇలా కోట్ల కొద్దీ విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓలు స్థాపించిన హర్షమందర్, జాన్ దయాల్, అరుణారాయ్, జాన్ డ్రీస్, ఎన్సి సక్సేనా, అను అగా, డీప్ జోషి, ఫరా నఖ్వీ, మాధవ్ గాడ్గిల్ వంటి వారిని మెంబర్స్ గా వేసుకున్నారు. అంటే వీళ్ళందరూ దాదాపు వామపక్ష భావజాలానికి చెందిన, ఏ మాత్రం సిగ్గు లేకుండా పెట్టుబడిదారి అమెరికా వంటి దేశాల నిధులు అందుకుంటూ వచ్చారు. ఇక 2004 నుంచి 2014 మధ్య విదేశీ నిధులు అందుకుంటున్న ఎన్జిఓ సభ్యులు ఉన్న ఈ రాజ్యాంగేతర శక్తి ఎన్ఏసి దేశానికి ఏది మంచిదో నిర్ణయించేది. అంటే కేంద్ర ప్రభుత్వంలో వీరి పలుకుబడి ఏ స్థాయిలో ఉండేదో దానిని అడ్డుపెట్టుకొని స్వచ్ఛంద సేవ పేరుతో ఎన్ని వేల కోట్ల విదేశీ నిధులు సేకరించి ఉండేవారో, మిగతా ఎన్జిఓలకు ఎంత సాయం చేసి ఉంటారో ఊహించవచ్చు. అందుకే సోనియా ప్రభుత్వం సమయంలో ఈ ఎన్జిఓలు లేదా ప్రభుత్వం అంటే ఎఫ్సిఆర్ఏ లేదా ఆర్బీఐ నిబంధనలు పాటించకపోయినా చట్ట ప్రకారం ప్రభుత్వానికి సబ్మిట్ చేయవలసిన ఏ ఫామ్, జమా ఖర్చుల స్టేట్మెంట్ సబ్మిట్ చేయకపోయినా చర్యలు లేవు. దీంతో ఈ ఎన్జిఓలు విచ్చలవిడిగా విదేశీ నిధులు సేకరించడం, ప్రభుత్వాలు నిర్మించదలిచిన అణు విద్యుత్ కర్మాగారాల వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణాలను ఆందోళనల పేరుతో అడ్డుకోవడం చేసేవి. స్వయంగా ప్రధాని మన్మోహన్ ఈ ఎన్జిఓల ఇటువంటి చర్యలపై ఆందోళన వ్యక్తం చేసి 3 ఎన్జిఓల లైసెన్సులు కూడా రద్దు చేశారు. అంతేకాదు, గార్డియన్ పేపర్ ప్రకారం మన్మోహన్ ప్రభుత్వం 5,000 ఎన్జిఓలు విదేశీ నిధులు అందుకోవడం బ్యాన్ చేసింది. అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఎన్జిఓ దేశద్రోహ కార్యకలాపాలను గుర్తించారు. కానీ వాటిపై పూర్తిగా చర్యలు తీసుకోవడానికి బహుశా ఇబ్బందులు ఎదురై ఉంటాయి. 2014లో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్జిఓలపై గట్టి చర్యలు తీసుకుంటూ ఉంటే కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించడం అంటే దేశ అంతర్గత భద్రతా విషయంలో కూడా రాజకీయాలు చేయడమే. ఈ కొన్ని ఎన్జిఓల దేశద్రోహ చర్యలకు కళ్ళెం వేసి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద కాంగ్రెస్ ఎంతగా ఆందోళన చెందుతుంది అంటే, 4 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తన ఎంపీలు వెంటనే ఢిల్లీ వచ్చి పార్లమెంటులో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. నిన్న ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. అసలు ఆ ఎన్ఏసి ఏర్పాటు చేస్తే 2004 నుంచి 14 మధ్య సోనియా నిజంగా దేశహితం కోసం పనిచేసిందా, లేదా ఆ దేశంలో విదేశీయుల ఎజెండా అమలు కోసం కొన్ని ఎన్జిఓల ద్వారా పరోక్షంగా సహకరించిందా అన్న అనుమానం కలుగుతుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా
స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.